సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జేఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ జడపల్లి నారాయణ సహకారంతో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ సుకాల భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ తమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వీడియో జర్నలిస్టులు మా కంప్యూటర్ వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈ కోవిడ్-19 కష్టకాలంలో నష్టాలు భరించి ఎవరు బయట తిరగని సమయంలో కూడా మన మీడియా మిత్రులు కరోనాని జయించుకుంటూ బయట తిరిగి సమాచారాన్ని మన వరకు చేరజేసిన వాళ్ళే లేనిది సమాజం చీకటి. కాబట్టి ఆ మిత్రులు కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవడం కోసం అవసరంగా ఈరోజు నిత్యావసర సరుకులు దాదాపు 500 మందికి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇచ్చేసిన మీడియా వీడియో జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు. ఫౌండేషన్ జేఎస్ఆర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జేఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మేము ఒక ప్రస్తావన ఈ ప్రెస్ క్లబ్లో ఒక ప్రోగ్రాం చేద్దామని శ్రీ జడపల్లి నారాయణ గారు చైర్మన్ ఆఫ్ సన్సిటీ గ్రూప్ వారికి చెప్పడం జరిగింది. సారు దానికి సుముఖంగా స్పందించి ఇమీడియట్గా చేద్దాము, ఎందుకంటే ఇవాళ ప్రైమరీ లెవెల్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండి సేవలు అందిస్తుంది. వాళ్ళ ప్రాణాలను సైతం పెట్టుబడిగా పెట్టి ఈ కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా వాళ్ళ సేవలు మరవలేని అని వాళ్ళు ఇమీడియట్గా స్పందించి కార్యక్రమం పెట్టుకున్నారు. సో వారి సహకారంతో వాస్విక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మహేష్ తమ్మడి గారు, ఫౌండేషన్ సభ్యులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ 11:30 కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఈ సభాపూర్వకంగా నేను చెప్పుకునేది ఏంటంటే ఇవాళ వాస్తవానికి గాలి నీరుతో పాటు జర్నలిజం కూడా ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో కూడా ఇవాళ కోవిడ్-19 కావచ్చు, రేపు పొద్దున రాబోయే వైరస్ కావచ్చు, ఏమైనా విపత్కర పరిస్థితులు ఏమైనా కావచ్చు. సో ఈ అవేర్నెస్కు మీడియా మిత్రులు ముందుండి అవేర్నెస్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆధ్వర్యంలో జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ వారి సహకారంతో వీడియో జర్నలిస్టులు అందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇది తెలంగాణ వీడియో జర్నలిస్టుల తరఫున వారి ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించినటువంటి వీడియో జర్నలిస్టులు అందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వాలకి ప్రజలకి వారధులుగా ఉంటూ ఈ కోవిడ్-19 ఈ విపత్కర సమయంలో ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా చేసినటువంటి ఈ మీడియా మిత్రుల సేవలు వాళ్ళని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో వాస్విక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జేఎస్ఆర్ సన్సిటీ గ్రూపు సహకారంతో ఈరోజు వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆధ్వర్యంలో ఈరోజు వీడియో జర్నలిస్ట్ ప్రత్యేకంగా చాలా సంతోషపడవలసిన వాసవి వాళ్ళ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వీడియో జర్నలిస్ట్ అందరూ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వీడియో జర్నలిస్ట్ సహకారం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీడియో జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉన్నాము అనే ఉద్దేశాన్ని మనం తెలియజేయడం కోసం తెలంగాణ వీడియో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు అందరూ కలిసి ఉన్నారనే ఐక్యతను చాటుకుంటూ అదేవిధంగా మనందరం కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తూ వాళ్ళు వీడియో జర్నలిస్టులు అందరూ వారందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఎంతైనా అవసరం ఉంది ఉద్దేశంతో వాసవి వారితో చేయడం జరిగింది. వాసవి వారందరికీ కూడా ధన్యవాదాలు. జనరల్ సెక్రటరీగా నా వంతు ఒక సేవా సైనికుడి పాత్రను పోషిస్తున్నాను. మా ఈ వాస్విక్ ఫౌండేషన్ నిజంగా అంటే సంవత్సరం కూడా నిండినటువంటి ఈ వాస్విక్ ఫౌండేషన్ ఇప్పటికీ అలుపెరగని సేవలు అందిస్తూ ఒక ప్రాంతంలో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అన్నింటికీ అర్ధరాత్రి కూడా స్పందిస్తూ, ఎందుకంటే ఈరోజు మేము చూస్తున్నామండి, మాకు ఫేస్బుక్లో ఉంది, మాకు యూట్యూబ్లో ఉంది. సో ఎవరెవరు మాకు ట్వీట్ చేస్తుంటారు, మాకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడతారు, నంబర్ పెడతారు, సార్ నేను పలానా ఏరియా ఉండండి, మాకు ఇక్కడ 10 మంది ఉన్నారు, ఆకలితో ఉన్నాము, లేకపోతే అంటే అలా నిజంగా మా ఫౌండర్ గారు ప్రతినిత్యం మా ఈ వాస్విక్ ఫౌండేషన్ తరఫున ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం స్పందించాలి, మనం ముందుండాలి.
ఉండాలి, సేవ చేసుకోవడం కూడా ఒక అదృష్టమే అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి, ఒక సంకల్ప బలంతో ప్రతిసారి కూడా ఈ సేవలు అందించడంలో తనకు నిజంగా తన అంకిత భావాన్ని చూసి ఈరోజు నాలాంటి ఎంతోమంది యువత మేము ఉంటాము, సేవా సైనికునిగా ఒక వాలంటీర్గా ఉంటాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అంటే నిజంగా నేను ఈ వాస్విక్ ఫౌండేషన్లో ఉండి ఈ సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఇక నేటి మన ఈ కార్యక్రమం విషయానికి వస్తే, ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎవరు వీర సైనికులు అనగానే, ఎవరు ప్రప్రథమంగా పాత్ర పోషిస్తున్నారు కానీ అందరికీ గుర్తుకొచ్చింది డాక్టర్లు, తర్వాత పారిశుద్ధ్యం, తర్వాత పోలీసులు అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కడో కేసు ఉంది, ఎక్కడో క్వారంటైన్ ఉంది అంటే ఒక పేషెంట్కి, ఒక డాక్టర్కి, ఒక ప్రమాదానికి దాన్ని నిర్వర్తించే మరో వ్యక్తికి, ఈ రెండింటి మధ్య ప్రతిసారి రెండింటిని అనుసంధానం చేస్తూ అవసరమైన వాళ్ళని, అవసరం తీర్చే వాళ్ళని ప్రతిసారి వాళ్ళు అనుసంధానం చేస్తూ ఒక వారధిలాగా వ్యవహరిస్తున్నారు. అంటే నిజంగా ఎంతో గొప్ప సేవలు ఈ మీడియా మిత్రులు అని చెప్పాలి. అందులో భాగంగానే మాకు అన్నగారి ద్వారానే ఈ విషయం తెలిసింది. ఇలా మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం సహకారం అందిద్దాము. ఈ పేదలు అని కాకుండా వీళ్ళకి కూడా ఇక్కడ నేను చూస్తానని నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎక్కడైనా క్వారంటైన్ చేశారు, అక్కడ కేసు వచ్చింది అంటే దాన్ని రెడ్ జోన్గా పెట్టేసేస్తే అక్కడికి ఎవరు వెళ్ళరు. కానీ రెడ్ జోన్ లోపలికి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ఆ బ్యారికేడ్ దాటుకుని లోపలికి వెళ్ళి కూడా వాస్తవం ఏంటి అని సమాజానికి తెలియపరిచే ఈ మీడియా మిత్రులకి మా వంతు ఈ సహాయాన్ని అందించడం నిజంగా మా ఈ వాస్విక్ ఫౌండేషన్ అదృష్టమని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. మా ఈ ఫౌండేషన్ సేవల్ని విస్తరించడంలో మీరు భాగస్వాములు అవుతున్నందుకు, మా ఈ సేవా కార్యక్రమాన్ని మీరు స్వీకరిస్తున్నందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం.